నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు సృష్టించిన ఘాతుకాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి జేఆర్జీ సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ సూచన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన జంగారెడ్డిగూడెం నారాయణ విద్యార్థులు 600కి 594 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన తేజస్విని అభినందించిన యాజమాన్యం జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ రాంబాబు ఘన స్వాగతం పలికిన పోలీసు సిబ్బంది భారతదేశం నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఎన్డీఏ కూటమి ముస్లిం జేఏసీ నాయకులు డిమాండ్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు సృష్టించిన ఘాతుకాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జేఆర్జీ సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ సూచించారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపి 28 మందిని హతమార్చిన ఘటన తెలిసిందే ఈ ఘటనపై ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు ఇవి మరలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా నిరసన తెలపాలని సూచించారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా విచారించదగ్గ విషయం కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది మన భారతదేశీయులు 2 విదేశీయులు మరణించడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉన్నది వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆ చర్యను ఖచ్చితంగా ఖండిస్తున్న ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది మత సామరస్యానికి దేశ సమగ్రతకి కూడా చాలా విపత్తు కలిగజేస్తుంది ఎందుకంటే ఈ 2 మాటలు ఎందుకు చెప్తున్నానంటే మత సామరస్యం అంటే ఈ భారతదేశంలో అనేక మతాల వారు అన్నదమ్ముల్లాగా ఉంటూ ఎన్నో వందల ఏళ్ల సంవత్సరాల నుంచి ఉంటుంటే ఉగ్రవాదులను కొంతమంది దుర్మార్గులు చేరి ఈ మత సామరస్యాన్ని చూడలేక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని పక్క దేశస్తులు కొంతమంది అవ్వచ్చు మరే ఇతరులైనా దీన్ని ఇలా పర్యాటకులు మీద అందులో విదేశస్తులు కూడా ఉన్నారు జరిగినప్పుడు ఈ దేశం రావడానికి ఇతర దేశస్తులందరూ భయపడతారు తద్వారా వీళ్ళకి పర్యాటక రంగం దెబ్బతింటుంది మధ్య దేశాల మధ్య ఉన్న సామరస్యాలు కానీ దౌత్య సంబంధాలు దెబ్బతింటాయి తద్వారా ఈ దేశం కిందికి వెళుతుంది అలాగే సమతుల్యత సమగ్రత ఎక్కడంటే అనేక మంది పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఇతర దేశస్తులు అవ్వచ్చు ఇతర దేశ కంపెనీలు అవ్వచ్చు అప్పుడు కూడా అయ్యో ఇక్కడికి వస్తే వ్యాపారం చేస్తే ఈ ఉగ్రవాదులు కానీ ఇలాంటివన్నీ ఎక్కడికక్కడ చంపేస్తూ ఉంటారు మనం ఇక్కడికి వెళితే మనం ఇబ్బంది పడతాము అని భయపడి ఎవరైనా రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఎగలొస్తాయి సో ఖచ్చితంగా ఇది మన గతంలో ఉన్న ప్రధానమంత్రులు కావచ్చు ఇప్పుడున్న ప్రధానమంత్రులు ఏ పార్టీ వచ్చినా మన మత సామరస్యాన్ని సమగ్రతని దెబ్బతినకుండా పరిపాలించి తీరవలసిందే అలా పరిపాలించలేని క్షణంలో కానీ అటువంటి చర్యలు జరిగినప్పుడు మనం స్పందించకపోతే మన పిల్లలకి ఎంతో డబ్బు సంపాదించి కూడబెడతాం ఇల్లు పొలాలు అవన్నీ కానీ మంచి ఆరోగ్యం మంచి వాతావరణం మంచి భద్రత ఇవ్వలేకపోయిన ఆ డబ్బు ఎంత ఉండినా మీ పిల్లోడికి భద్రత ఉండదు ఆరోగ్యం ఉండదు అటువంటి విషయాల్లో భాగంగా ఈ రోజున ఉగ్రవాద దాడిని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించండి ఇలా ఖండిస్తూ ఉంటే ప్రజలందరూ ప్రజల్లో ఇంతలా ఉందా ఫీలింగ్ అందరం కలిసి ఉండాలి దేశ సమగ్రత కాపాడాలి పట్టున్నదా అని ప్రధానమంత్రి వరకు తెలిసి మంత్రులకి తెలిసి దీని మీద బలమైన చట్టాలు బలమైన భద్రత మనకు ఏర్పరచడం ద్వారా మనం సేఫ్గా ఆనందంగా మరియు ఎన్నో కంపెనీలు వచ్చి ఇక్కడ ఆర్థిక భాగంగా బలంగా తయారైనప్పుడు మన పిల్లల తరతరాల వరకు కూడా చక్కని ఉద్యోగాలు చేసుకుంటూ భద్రతగా ఉంటూ హ్యాపీగా ఉంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఖండించండి ఏదొచ్చినా మేము అందరం ప్రభుత్వాలకు మేము అండగా ఉంటామని పిలుపునివ్వండి అలాగే అందులో భాగంగానే నేను కూడా ఈ రోజున ఖచ్చితంగా ఈ చర్యను ఖండిస్తూ ప్రభుత్వాలకి కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను కూడా అందజేస్తాను ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను జంగారెడ్డిగూడెం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు టి తేజస్వి 594 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది
హర్షిత్ 590 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలవగా ఎన్ తేజస్వి, ఇంద్రాణి, విజయ్ కుమార్లు 589 మార్కులు సాధించారు. దీంతో స్కూల్ ఆవరణలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ వంగ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి 10వ తరగతి పరీక్షలకు 46 మంది విద్యార్థులు హాజరు కాగా 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. తెలుగులో 100కి 100 మార్కులు 4గురికి, గణితంలో 100కి 100 మార్కులు 11 మందికి, సైన్స్లో 100కి 100 మార్కులు 5గురికి, సోషల్లో 100కి 100 మార్కులు 7గురికి, హిందీలో 100కి 100 2 విద్యార్థులు సాధించారన్నారు. తమ విద్యార్థులు ఇంతటి అత్యుత్తమమైన మార్కులు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఏజీఎం రామిరెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్తో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నారాయణ సమున్నత విజయాల సమాహారం ఒక ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ ఎడ్యుకేషన్ అనే కాకుండా మనకి ఐఐటి, జేఈలోను, నీట్లోను, ఐఏఎస్ రంగంలోనూ ఇలా అన్ని విద్యారంగానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నారాయణ అనేది ఒక సమున్నత విజయాల సమాహారం. ఒక మెటీరియల్ ప్రిపరేషన్లో కానీ, టీచర్స్ రిక్రూట్మెంట్ విషయంలో కానీ, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ మొదటి రోజు నుంచి చివరి క్షణం వరకు కూడా విద్యార్థుల్ని, పేరెంట్స్ని, తర్వాత ఉపాధ్యాయుల్ని అందరినీ ఒక తాటి మీద నడిపించి విద్యారంగంలో విశేష కృషి చేయగలిగిన, చేస్తూ ఉన్న, ఎప్పటికీ చేయగలిగిన ఒక దిగ్గజం నారాయణ విద్యా సంస్థలు. 2024-25లో జరిగిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో ఒక ప్రపంచం సృష్టించింది. 594 మార్కులతోటి హైయెస్ట్ రికార్డ్ నెలకొల్పింది నారాయణ స్కూల్ జంగారెడ్డిగూడెం. టి తేజస్వి, మా విద్యార్థి టి తేజస్వి 594 మార్కులతోనూ, హర్షిత్ 590 మార్కులతోనూ, 589 మార్కులతో ఇంద్రాణి, తేజస్వి, ఇంకా ఒక 5 స్టూడెంట్స్ తోటి ఇలాగ 550 మార్కుల పైన 27 మంది స్టూడెంట్స్ 100% పాస్ తోటి ఒక ప్రపంచాన్ని సృష్టించింది. అందుకనే నారాయణ అనేది గ్లోబల్ లీడర్గా ఎదగడానికి, తర్వాత రకరకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, ఎంఓసి, స్పెల్బీ లాంటి ఈవెంట్స్ కానీ, ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్లో, కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్లో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడంలో కానీ, ఏ రంగంలో అయినా కానీ, ఏ విషయంలో అయినా కానీ నారాయణ ఇప్పటికీ ముందుంటుంది అని చెప్పడానికి గర్వపడుతున్నాం. My name is Tejasvi and I scored 594 out of 600 in SSC public exams. So I am very happy for this, with the support of my parents and my teachers and also my principal sir who guided me. Thank you very much. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత్. నేను మొన్న జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 590 మార్కులు తెచ్చుకున్నాను. దీనికి మా ప్రిన్సిపల్ సార్, మా ఉపాధ్యాయులు అందరూ మాకు ఇచ్చిన ప్రోత్సహించారు బాగా. నాకు ఇన్ని మార్కులు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ యాజమాన్యానికి, మేనేజ్మెంట్ మొత్తం ధన్యవాదాలు. Good morning everyone. I am N Tejasvi. I have scored 589 out of 600. So I am very happy for this. And this was all about my teachers and my parents who had guided me and have encouraged me to gain this. And I am so thankful to Narayana institutions and my principal and my teachers who had supported me from my step 1 to this stage. Thank you. I am very happy in this moment. నా పేరు కేడిడియన్ ఇంద్రాణి. 600కి 589 వచ్చాయి నాకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో. మా ప్రిన్సిపల్స్ అండ్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఆర్ రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి జంగారెడ్డిగూడెంకు రాంబాబు బదిలీ అయ్యారు. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రాంబాబు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తామని, కావున ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులైన ఎస్పీ గారు ఐపీఎస్ వారి ఉత్తర్వుల ప్రకారం జంగారెడ్డిగూడెం ట్రాఫిక్కి వచ్చి రిపోర్ట్ చేశాను. ఇక్కడ ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసి
కొద్దిగా కట్టుదిట్టు చేయమని పై అధికారులు ఉత్తర్వు ప్రకారం ఎలా ఉంటే అలా చేస్తానని. దగ్గర గంగవరం అని అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి వచ్చాను. మాకు గతంలో ఇక్కడ చేసిన అనుభవం కూడా కొద్దిగా ఉంది, తెలుసు కనుక ఫర్దర్గా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా చేస్తానని. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి బండి కాగితాలు దగ్గర పెట్టుకొని ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా చేయాలని, ప్రజలు కూడా మాకు సహకరించాలని మా కోరి బాధ్యత. భారతదేశం నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య కోరారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముస్లిం జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న రామాలయం వద్ద నుంచి కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలుపుతూ మజీద్ సెంటర్ వద్దకు నిరసనకారులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ ప్రతినిధి షేక్ ముస్తఫాతో కలిసి ఈశ్వరయ్య మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడికి పాల్పడి 28 మందిని హతమార్చడం దారుణమన్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. దేశంలో మరలా ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ముస్లిం జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బైసనూర్ అనే ప్రాంతంలో పర్యాటకులు విపరీతంగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి 28 మంది పర్యాటకుల్ని అతి కిరాతకంగా దారుణంగా కాల్చి చంపినటువంటి ఘటన భారతదేశంలోని ప్రతి హృదయాన్ని కలిసివేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వారి ఆత్మకు శాంతి కలగాలని, ఉగ్రవాదం నశించాలని, వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈరోజు అందరి తరఫున శాంతి కాముకులుగా శాంతిని కోరుకుంటూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయటం జరిగింది. నిన్న జమ్మూ కాశ్మీర్లో మరి ఉగ్రవాదులు జరిపిన దాడిని దారుణంగా ఖండిస్తున్నాం. ఇది చేతకాని వాళ్ళు, అసమర్థులు, పశువుల కన్నా హీనంగా బతికే వాళ్ళు చేసే చర్యగా మేము భావిస్తున్నాం. ఒక్క మనిషిని చంపితే సమస్త మానవులు చంపినట్లుగా ఖురాన్ చెప్తుంది. మరి ఇటువంటి ఖురాన్ని చదివామని చెప్పుకుని ముస్లిం వేషాలు వేసుకుని ముసుగులు వేసుకున్న ఈ తీవ్రవాదులు అసలు ముస్లింలే కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొత్తం ముసుగులో మరి ఇటువంటి చర్యలు చేపట్టడం చాలా సిగ్గుచేటని చెప్పేసి మేము ఖండిస్తూ ఈ తీవ్రవాదుల్ని మరి కేంద్ర ప్రభుత్వం ముట్టడించి ఎంత తీవ్రమైన చర్య తీసుకోవాలంటే భారతదేశంలో ఏ పౌరునికైనా కానీ ఏ తీవ్రవాదాన్ని చూడటానికి భయపడే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ముస్లిం జేఏసీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండించాం. జంగాలో ఉన్న అన్ని మసీదులు, అన్ని జమాతులు కలిసి ఈ తీవ్రవాద చర్యల్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ జరిపిన ఈ శాంతి ర్యాలీకి మరి మేము కూడా మద్దతు తెలియజేసామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఈ కళ్యాణ తంతును పలువురు భక్తులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ప్రతి నెల స్వామివారి కళ్యాణ క్రతువును జరుపుతున్నామన్నారు. కావున భక్తులు మధ్య క్షేత్రంలో జరిగే పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పఠాన్ జరీనా జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా స్థాయిలో 369వ ర్యాంక్ సాధించింది. ఈ నేపథ్యంలో పఠాన్ జరీనాను ముస్లిం జేఏసీ సభ్యులు అభినందించారు. దుస్సాల్వాతో సత్కరించి పుష్పగుంచం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ వక్ఫ్ బోర్డు సభ్యులు జనాబ్ ముస్తఫా మాట్లాడుతూ జరీనా విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుందని, ముస్లింలు విద్యపరంగా వెనుకబడి ఉన్నారని, కానీ వారు కూడా చదువుకుంటే జరీనా లాగా మంచి ర్యాంకు సాధించగలుగుతారన్నారు. జనాబ్ టిప్ టాప్ బాజీ మాట్లాడుతూ జరీనా బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని దీవించారు. బిలాల్ కమిటీ అధ్యక్షులు యాకూబ్ మాట్లాడుతూ భవిష్యత్తులో జరీనా చదువుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, బాగా చదువుకొని పట్టణానికి ముస్లింలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. జనాబ్ షేక్ షాహీన్ మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని, దైవచింతన కలిగి ఉండాలని, విజయాలకు ఎప్పుడూ పొంగిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు ఎంఏ నబీ, జనాబ్ షేక్ ఆదిల్, షఫీబాయ్, బాబుబాయ్, సూరా సాహెబ్, రషీద్, సమీ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరుల తరఫున మరి ఈరోజు పఠాన్ జరీనా బేగంకి జేఈ మెయిన్స్లో 369 ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉండి, జంగారెడ్డి ముస్లింలోని అన్ని మసీదులకు సంబంధించి ముస్లిం సోదరులు అందరూ కలిసి వచ్చి మరి జరీనాని ఈరోజు అభినందించడం జరిగింది. చాలా పేద కుటుంబం. మరి వాళ్ళ తండ్రి గారు మరి ఆయన ప్రతి పుట్టుకెళ్ళి ఈ ఊదేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి మరి ఆ రకంగా పిల్లల్ని చదివించడం అంటే మరి అల్లా ఆదాయం వలన చాలా గొప్ప విషయం. మరి ఇది పెద్ద పాప కూడా, ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పాప ఎంఫార్మసీ శ్రీకాకుళంలో చేస్తున్నారు. మరి చిన్న పాప జేఈ మెయిన్స్లో 369 ర్యాంక్ రావటం చాలా గొప్ప విషయంగా మరి మేము ముస్లిం సోదరులందరం కూడా భావిస్తున్నాం. ముస్లింలందరికీ కూడా ఇది గర్వకారణం. ఎందుకంటే ముస్లింల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి అటువంటిది ఆ పాప కష్టపడి చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని ఇంటర్మీడియట్లో కూడా 880 మార్కులు రావడం జరిగింది. జేఈ మెయిన్స్లో ఈ ర్యాంక్ రావడం జరిగింది. కాబట్టి ఈ రోజున మేమందరం కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ పాప చదువుకి అన్ని విధాలా మేము అండగా ఉంటామని చెప్పేసి, భవిష్యత్తులో మంచి స్థాయిలో ఈ పాపను మేము చూడాలని చెప్పేసి అల్లాని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 అండ్ 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ₹1 కూడా ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించారని రాష్ట్ర మాదిగ సంక్షేమ సహకార సంస్థ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాదిగల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 5 దళిత నియోజకవర్గాల మధ్య ఏర్పాటు చేసిన రాజధానిని నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉభయ జిల్లాకు తొలి విడతగా 1740 యూనిట్లకు 58 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, పారదర్శకంగా ఈ పథకాలను మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ సంచాలకులు ఎం ముక్కంటి తదితరులు పాల్గొన్నారు. సప్లై నిధులు ఏ విధంగా నిర్వీర్యమైనయో మరి ఈ విధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నామో అంటే ఆల్మోస్ట్ అసలుకి ఏబిసిడి వర్గీకరణకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. 1997లో ఆయన ఏబీసీ వర్గీకరణ చేసి 1999లో కేఆర్ నారాయణ గారు దాన్ని అమలు చేసి మరి 2000 నుంచి 2024 వరకు మాలా ఉపకులాలకి మాదిగ ఉపకులాలకి 24,500 ఉద్యోగాలు ఆ పీరియడ్లోనే వచ్చినాయి. విద్య, వైద్యం ప్రతి దాంట్లో కూడా ఉపాధి హామీల్లో కూడా వాళ్ళకి మంచి ఆర్డినెన్స్ ద్వారా వాళ్ళకి లబ్ధి కోరుతుంది. ఈ విధంగా మరి ఈ యొక్క ఆర్డినెన్స్లో కూడా చెప్పడం ఏంటంటే 1% అంటే కేటగిరీ 1లో రెల్లి కులాన్ని పెట్టి 1% రిజర్వేషన్ ఇచ్చి దానికి సంబంధించిన 12 ఉపకులాలు యాడ్ చేయటం, అంతేకాకుండా మాదిగా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో 18 కలిపి మరి గ్రూప్ 2 కింద పెట్టి 6.5% ఇవ్వటం. సో మాల ఉపకులాలు 29 కలిపి గ్రూప్ 3 కింద పెట్టి వాళ్ళకి 7.5% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా రిజిస్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. దీనిలో భాగంగానే నూతనంగా స్లాబ్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వం నూతనంగా స్లాబ్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల నిరీక్షించాల్సిన పని లేకుండా సత్వరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి స్లాబ్ బుకింగ్ విధానాన్ని జిల్లా కేంద్రాల్లో అమలు చేస్తున్నారని, 26వ తేదీ నుండి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలవుతుందన్నారు. కావున ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 12 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 12 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ ఎంపిక చేసినటువంటి కార్యాలయము జిల్లా రిజిస్టార్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అనే విధానాన్ని ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రజలు తమకు అనుకూలమైన నిర్ణీతమైన సమయంలో స్లాట్ను బుక్ చేసుకొని ఆ స్లాట్ సమయంలో వారు దస్తావేజు తీసుకొని సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చినట్లయితే వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని త్వరితగతిన 10 నిమిషాలు లేదా 15 నిమిషాల్లో దస్తావేజు తిరిగి పొంది కార్యాలయం నుండి ఇంటికి వెళ్ళిపోయి మిగతా పనులు చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలకు కాలయాపన కానీ దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండే పరిస్థితి కానీ ఉండదు. దీనివల్ల ప్రజల సమయం కాలం అంతా కూడా వృధా కాకుండా ఆదా అవుతుంది. అందుకని ప్రజలందరూ కూడా స్లాట్ బుకింగ్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాము. ఇది అంతేకాకుండా ఈ 4వ తారీఖు నుంచి స్లాట్ బుకింగ్ ప్రవేశపెట్టిన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓబీలో 213 డాక్యుమెంట్లు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయినాయి. దీని మీద 2,03 లక్షల రూపాయలు రెవెన్యూ ఆదాయం కూడా వచ్చింది. కంపల్సరీ ఏప్రిల్ 26 నుండి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ కూడా స్లాట్ బుకింగ్ అనే విధానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని జేపీ యూత్ సభ్యులు ఖండించారు. పట్నంలో జేపీ యూత్ ఆధ్వర్యంలో జేపీ సెంటర్ నుంచి బుట్టాయిగూడెం రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ యూత్ సభ్యులు పొదిలి ఫణిశర్మ, మల్లవరపు సత్యనారాయణ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ముస్లింల ముసుగు వేసుకుని హిందువులని టార్గెట్ చేసి హతమార్చారన్నారు. దేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టి అల్లర్లను సృష్టించడమే వారి ఉద్దేశమన్నారు. కావున ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేపీ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు మన భారతదేశంలోనే కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో చాలామంది హిందువుల మీద చాలా క్రూరంగా, అతి దారుణంగా నువ్వు హిందువా లేదా ఏంటి అని చెప్పి మతాల వారీగా అడిగి ప్రత్యేకంగా హిందువులందరినీ ఏరి మరీ చంపడం జరిగింది. దీన్ని మా జేపీ తరఫున కార్యక్రమానికి నిరసనగా ఈ జరిగిన దాడికి వ్యతిరేకిస్తూ మా జేపీ సెంటర్ తరఫున కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరికీ, మరణించిన వారందరికీ కూడా మా జేపీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఒక మాట మీద ఉండి అందరికీ కూడా పూర్తి రక్షణ కల్పించవలసిందిగా కోరుతూ మా జేపీ తరఫున ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరుగుతోంది. మనకు కాశ్మీర్లో జరిగినటువంటి దాడిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే హిందూ ముస్లిం మధ్య ఐక్యత లేదని తెలియపరచడం కోసం ఒక భాగం, ఇంకో భాగం ఏంటంటే హిందూ తత్వాన్ని తమ వైపు తిప్పుకోవడానికి చేసేటువంటి ప్లాన్గా కూడా మనం ఇది ఒక పరిగణలో తీసుకోవాలి. కానీ హిందువులు అని అడిగి చంపడం, హిందువా అని తెలుసుకుని చంపడం అనేది అంత సమంజసమైంది కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముస్లిం అని చెప్పుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయడానికి కాదు. ఈ ఐక్యతను దెబ్బతీసే క్రమంలోనే హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయడం కోసమే ఇలాగా అడిగి చంపడం అనేది జరిగింది. దీని వెనకాల ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే మనం దీన్ని వ్యతిరేకించాలి. హిందువులుగా చనిపోయిన వాళ్ళందరికీ మనం, అక్కడ ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళందరికీ, పర్యాటకులందరికీ మనం సానుభూతి తెలియపరుస్తూ ఇటువంటి ఘటనల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరగకుండా సరైనటువంటి చర్య తీసుకోవాలని, ఈ ముందు హిందూ ముస్లిం ఐక్యతను కొనసాగించాలని, హిందూ తత్వాన్ని కానీ ముస్లిం తత్వాన్ని కానీ పెంచి పోషించడం ఈ సమాజానికి చాలా నష్టమని తెలియపరుస్తూ. జమ్మూ కాశ్మీర్లో కాల్పులకు పాల్పడిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ దాడిని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పలువురు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మోడేపల్లి నాగులు, న్యాయవాదులు పొన్నా లక్ష్మణరావు, పివి కృష్ణారెడ్డి, ఎన్వీబీఎల్ ఆచారి, సొబ్బన ఆనందు, జువ్వల బాబూజీరావు, బండారు లతాకుమారి, వెంజమూరి కిరణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఎస్ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ శేఖర్ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద స్టేట్ బ్యాంక్ స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని యూనియన్ నాయకులు విఎస్ఎస్వి నారాయణ, బీవీజీ శ్రీనివాస్, కేటీ చక్రవర్తి, టి రత్న విమల్తో కలిసి శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ యూనియన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. కావున ఈ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది డి సత్యనారాయణ, పి గీతాంజలి, జి సూర్యప్రసాద్, పి రవికుమార్, పి నాగశ్రీ, టి అలెగ్జాండర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు సృష్టించిన ఘాతుకాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. జేఆర్జీ సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ సూచన. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన జంగారెడ్డిగూడెం నారాయణ విద్యార్థులు. 600కి 594 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన తేజస్విని అభినందించిన యాజమాన్యం. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ రాంబాబు. ఘన స్వాగతం పలికిన పోలీసు సిబ్బంది. భారతదేశం నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎన్డీఏ కూటమి ముస్లిం జేఏసీ నాయకులు డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.